ఉయ్యాలవాడ కర్నూలు జిల్లానా మీరు పెట్టేసుకున్నారా ఇంకో అవును ఉయ్యాలవాడ ఏంటి సినిమా సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ ఉయ్యాలవాడ మోహన్ గారు వారి సేవలను ప్రస్తుతిస్తూ ఎంఈరావు ఫౌండేషన్ వారు సగర్వంగా సమర్పిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ ఉత్తమ కళాకారుని పురస్కారం. కింద పడుకోండి వేసేది సార్, మీరు ఒక్కరు వేస్తే చాలండి. ప్రోగ్రాం ఆలస్యం అయింది సార్. మధ్యలోకి రండి. వన్ మోర్. ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సార్ అలా మీరు కనపడుతున్నారా? ఉండండి రావు గారు. రెండోసారి టీవీ ఆర్టిస్ట్ కానీ ఒకసారి ఆయన రాలేదు. ఒకసారి నేను పిలిచిన నేను కోట దాకా వచ్చాడు మొన్న. మన ఫంక్షన్ అయిపోయింది. మూడోసారి. ఓకే షూర్ సైలెన్స్. అందరికీ నమస్కారం. నా పేరు కందుకూరి మోహన్. కానీ నేను నా ఊరి పేరును ఉయ్యాలవాడ పుట్టిన ఊరు కాబట్టి కన్న తల్లిని జన్మనిచ్చినటువంటి ఊరిను మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉయ్యాలవాడ మోహన్ అనేటువంటి పేరుతో నేను చలామణి అవుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఊరే నా ఊరు. ఆ ఊరిలో పుట్టడం అన్నటువంటిది నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే రెడ్డి గారు చెప్తా ఉంటే నాలో ఒక రకమైనటువంటి ఉద్రేకం అనేటువంటిది, బాధ అన్నటువంటిది, కన్నీరు అన్నటువంటిది కూడా వస్తూ ఉంది. ఎందుకంటే నా ఇంటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇంటికి 10 అడుగుల దూరం. అంత గొప్ప వ్యక్తిని ఉరి తీసి కోట బురుజుకు ఆయన తలను పెట్టినప్పుడు మా ఊరంతా కూడా శోక సముద్రంలో నిలిచిపోయింది. అప్పుడు మేము పుట్టలే. నేను దాదాపుగా 8 సినిమాలు, ఒక 2-3 సీరియల్స్ చేశాను. సినిమా నటుడిగా, సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలామంది కూడా కేరా పనసూయ సీరియల్ చాలామంది చూసింటారు స్టార్ మా టీవీలో. అందులో నేను ఒక అమ్మాయికి తండ్రిగాను, ఒక కుటుంబ యజమానిగాను, ఒక తోటమాలిగాను దాంట్లో క్యారెక్టర్ చేసినాను. చాలా బాగుంది. చాలామంది దగ్గర నుంచి కూడా నాకు ఫోన్లు రావడం అన్నటువంటి జరిగింది. ఇటీవలనే అఖండ 2 బాలకృష్ణ గారు దాంట్లో కూడా ఒక రైతు క్యారెక్టర్ చేసినాను. అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీలో కూడా ఎలక్షన్ ఆఫీసర్గా చేసినాను. అలాగే లవ్ టు లవ్ అనేటువంటి మూవీలో కూడా యూట్యూబ్లో కూడా తెగిన వస్తుంది. ఆ మూవీలో కూడా హీరో తండ్రిగా చేసినాను. అలాగే ఆర్గాన్స్ అనేటువంటి మూవీలో కూడా హీరో ఫాదర్గా, జర్నలిస్ట్గా చేశాను. అది కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా కూడా. ప్రజెంట్ వచ్చేసి భగవంతుడు. ఈ భగవంతుడు అనేటువంటి మూవీలో హీరో వచ్చేసి మసూదా పలాస సినిమా హీరో తిరువీర్ గారు. అందులో హీరోయిన్ వచ్చేసి జాతిరత్నాల ఫేమ్ పర్యాబ్దుల గారు. ఆ సినిమాలో నేను దాదాపుగా 28 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. అందుకోసమే ఉగాది పురస్కారాలకు లీలాకృష్ణ మోహన్ కృష్ణ సార్ గారు కూడా పిలిస్తే ఆ రోజు అటెండ్ కాలేకపోయాను. ఇది నా యొక్క టీవీ సీరియల్లో నేను చేస్తున్నటువంటి అంశాలు. ఖచ్చితంగా రాత్రికి రాత్రి అయినా బయలుదేరి వస్తాను సార్ అని చెప్పి షూటింగ్ అయిపోయింది. సినిమా షూటింగు. నేను ప్రొద్దుటూరుకి వచ్చాను. నేను వృత్తిరీత్యా సివిక్స్ లెక్చరర్ను, పార్ట్ టైం లెక్చరర్ను. వృత్తిరీత్యా లెక్చరర్గా చేస్తూ ప్రవృత్తిరీత్యా సినిమాలలో సీరియళ్ళల్లో కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క సంపాదన అన్నటువంటిది ఈ రోజులలో సరిపోదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు వచ్చేసి బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు. కూతురు వచ్చేసి ఇప్పుడే 2nd ఇయర్లో పాస్ అయింది. దాదాపుగా 800 మార్కులతో ఇప్పుడే పాప ఫోన్ చేసింది. సార్ కూడా చెప్పేసాను. చాలా గుడ్ న్యూస్ ఇది.
కాబట్టి నేను వచ్చిన వేళ విశేషం ఏమిటో కానీ ఈ యొక్క ఆది దంపతుల యొక్క దివ్యాశిస్సులు నా బిడ్డలకు నిండుగా మెండుగా దండిగా కొండంతండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మోహన్ గారు. మీరు కనుక ఈసారి కూడా మిస్ అయినట్టే మాస్టరు ఈసారి మీరు కనుక మిస్ అయినట్టే డైరెక్ట్గా వారే మీదకి వచ్చేవారు. ఓకే, తర్వాత వచ్చేసి